అధ్యక్షత వహిస్తున్నటువంటి అధ్యాపకులకు, ఈ కార్యక్రమానికి ఇతర డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ నుంచి విచ్చేసినటువంటి పెద్దలకు, సంస్థ ప్రతినిధులకు ఆపాలే. ఈరోజు వీడికి నేను విచ్చేసింది గ్రామ పెద్దగానో లేకపోతే మీకు నాయకుడుగానో కాదు, అనిల్ రెడ్డిగా కాదు, లయన్ అనిల్ రెడ్డిగా విచ్చేసిన మీకు అందరికీ తెలియదు. అది నేను కూడా ఈ క్లబ్ లో వన్ ఆఫ్ ది మెంబర్ని. ఈరోజు నా గ్రామం, నా పుట్టిన గడ్డ అయినటువంటి బొల్లారం జెడ్పీహెచ్ఎస్ స్కూల్కి మరి మా క్లబ్ వాళ్ళు, మా 316B మా డిస్టిక్ వాళ్ళు ఈరోజు సేవ చేస్తున్నారంటే దాన్ని ఈ క్లబ్ లో నేను ఒక మెంబర్ గా ఉన్నందుకు ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా గర్విస్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా అన్న పెద్దలు 316B మొత్తానికే పెద్దలు, మాజీ గవర్నర్ క్లబ్కు అయినా, ప్రస్తుత మల్టిపుల్ చైర్పర్సన్ అయినా, మరి అన్నగారికి కూడా మా గ్రామానికి ఇది రెండోసారి మూడోసారి రావడం. గతంలో డిజైన్ సొసైటీలు కూడా మనం అన్నగారు గవర్నర్ గా ఉన్నప్పుడు మరి మనతో అయినటువంటి అన్ని సేవా కార్యక్రమాలు అక్కడ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పిల్లలు చదువుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి, ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకురావడం జరిగింది. దాదాపు ప్రైవేట్ స్కూళ్ళలోనే, ప్రైవేట్ స్కూల్ లైబ్రరీలు కానీ ఇవేమన్నా కానీ, గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా కొన్ని పాఠశాలల్లో మరి ఎంఈఓ గారు, డిఈఓ గారు ఇనిషియేట్ తీసుకొని పెట్టినటువంటి స్కూళ్ళు కొన్ని ఉన్నాయి. చూడడానికి పెద్ద గ్రామ పంచాయతీ. ఈ ఇల్లు చూస్తే ఈ పెద్ద హైదరాబాద్ సిటీ లాగా, మరి మీ చెన్నారవర్ లాగా ఉంటుందన్న ప్రేమ్ కుమార్ గారు. కానీ ఇక్కడ నివసిస్తున్నటువంటి మరి విద్యార్థులు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ మరి చాలా గరీబైనటువంటి వాళ్ళు. భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలకు సంబంధించినటువంటి మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో నుంచి కూడా వచ్చి జీవనం సాగించుకుంటూ, కూలి పని చేసుకుంటూ ఈ 300 పరిశ్రమలలో పని చేసుకుంటున్నటువంటి కార్మికులు వీళ్ళంతా. ఈ కార్మికుల పిల్లలే మరి ఈరోజు ఇక్కడ ఈ గవర్నమెంట్ స్కూల్లో చదవడం జరుగుతున్నది. వాళ్ళ కోసం మరింత ఇనిషియేట్ తీసుకొని త్వరలోనే మనం